కళ్యాణ్ నుంచి ప్రేమని కాపాడిన సేనాపతికి తన పెళ్లి గురించి నిజం చెప్పేసిన ప్రేమ నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ అయితే కళ్యాణ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత కళ్యాణ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు, నువ్వు ఇంత ఈజీగా నా దగ్గరికి వస్తావని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమ. ఈరోజు నా ఆనందం రెట్టింపు అవుతుంది అని అంటూ కళ్యాణ్ అయితే ప్రేమ మీద చేతులు వేస్తాడు. అప్పుడే ఇక సరిగ్గా సేనాపతి అక్కడికి వస్తాడు. సేనాపతి కళ్యాణ్ ప్రేమని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ తన తండ్రిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా అలాగే షాక్ అయిపోయి ఉండిపోతాడు. రేయ్, ఎవర్రా నువ్వు? నా కూతురు మీదే చెయ్యి వేస్తావా అని సేనాపతి అయితే కళ్యాణ్ని చితక్కొడతాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే వాణ్ణి చంపై నాన్న, వాణ్ణి చంపై, వాడు నన్ను నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, చంపై అని అంటూ ఉంటే అప్పుడే కళ్యాణ్ అయితే సార్, అంతా ప్రేమ అబద్ధం చెప్తుంది. అసలు ప్రేమ ధీరజ్ కాదు ప్రేమించుకుంది, నేను ప్రేమ ప్రేమించుకున్నాము, చూడండి సార్ ఫోటోలు అనే ఫోటోలు వీడియోలు చూపిస్తాడు. అప్పుడే అవి చూసి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే, లేదు నాన్న, నేను నీకు జరిగిందంతా చెప్తాను, కానీ వీడు నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వీడిని బ్రతకనివ్వద్దు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడు ఇక సేనాపతి అయితే ఇక కళ్యాణ్ని చితకబాదుతాడు. ఇక కళ్యాణ్ని చితకబాది తన దగ్గర ఉన్న రివాల్వర్తో ఇక షూట్ చేయబోతూ ఉండగా అప్పుడే కళ్యాణ్ అయితే నన్ను క్షమించండి సార్, ఇంకోసారి నేను ప్రేమ జోలికి రాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే వాడి దగ్గర ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి నాన్న అని అంటూ ఉంటుంది. వెంటనే ఆ ఫోటోలు అన్నీ కూడా ప్రేమ చేతిలో పెడతాడు. ఫోన్లో ఉన్న వీడియోలను అన్నీ కూడా డిలీట్ చేయమని చెప్తాడు సేనాపతి. అప్పుడే ప్రేమ అయితే కళ్యాణ్ ఫోన్ని లాక్కుంటుంది. ఇక ఫోన్ను లాక్కొని ఇంకోసారి నన్ను బెదిరించినా ఏం చేసినా సరే మా నాన్న నిన్ను చంపేస్తాడు అని అంటూ కళ్యాణ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది సేనాపతితో, సమయానికి వచ్చి నన్ను కాపాడావు నాన్న అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగింది, ఈ ఫోటోలేంటి వీడియోలేంటి, నువ్వు ఇతను ప్రేమించుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సేనాపతి అయితే. అప్పుడు ఇక ప్రేమ అయితే నన్ను క్షమించండి నాన్న, నేను ధీరజ్ని ప్రేమించలేదు, నేను ప్రేమించింది ఇతన్నే అని అంటూ ఉంటుంది. ఆ మాట విని సేనాపతి షాక్ అయిపోతూ, మరి ధీరజ్ గారిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ జరిగిందంతా చెప్తుంది. వీడు నా దగ్గర ఉన్న బంగారం అన్నీ కూడా తీసుకొని నన్ను ఒక కంపెనీకి అమ్మేయాలని చూశాడు. ఇంతలో అక్కడికి పోలీసులు హోటల్ రూమ్లో వెతుక్కుంటూ వచ్చారు. అలా వచ్చి నన్ను ఒక వ్యభిచారి అరెస్ట్ చేయాలనుకున్నారు. అప్పుడే ఇక అత్తయ్య ధీరజ్ బావుని పంపించింది. ధీరజ్ బావుని పంపించి నా జీవితం చెడిపోకూడదని బావ చేత నా మెడలో తాళి కట్టించి నా జీవితాన్ని కాపాడింది నాన్న. ఒకవేళ నేను వ్యభిచారిగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయితే మా అన్నయ్య బ్రతకలేడు, మా అక్క తట్టుకోలేదు అంటూ అత్తే మా పెళ్లి చేసింది అని జరిగిందంతా కూడా చెప్తుంది ప్రేమ అయితే. అది విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు సేనాపతి. నాన్న, ఇన్ని రోజులు కూడా మనం అత్తని అపార్థం చేసుకొని గొడవలు పెట్టుకున్నాము, కానీ అత్త ఎప్పుడూ కూడా మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది నాన్న అని అంటూ ఉంటే అప్పుడే సేనాపతి అయితే నేను ఎంత తప్పు చేశానో, ధీరజ్ నీ జీవితాన్ని కాపాడాడు, నీ మెడలో తాళి కట్టి తను నిన్ను రక్షించాడు, కానీ ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని మేము పగతో రగిలిపోయాము అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే. రామరాజుకి నేను క్షమాపణ చెప్తాను, వెంటనే భద్రావతి అక్కకి విషయం చెప్తాను అని సేనాపతి అంటూ ఉంటే, వద్దు నాన్న, అత్తకి ఈ విషయం చెప్పొద్దు, అత్తకి ఈ విషయం చెప్తే తను తట్టుకోలేదు, తన మేనగాడలు ఒక మోసం చేసేవాడిని ప్రేమించిందంటే అత్త కూడా ఓర్చుకోలేదు,
పైగా ఇప్పుడు ఈ విషయం రామరాజు మావయ్యకి తెలిస్తే అత్తయ్య ఇప్పటి వరకు తన దగ్గర ఈ విషయాన్ని చెప్పలేదని చెప్పి మావయ్య అత్తయ్యని దూరం పెడతాడు. నా వల్ల ఇంట్లో గొడవలు జరగడానికి వీల్లేదని నేను వీడు బెదిరిస్తుంటే బెదిరింపులకి లొంగిపోయి వీడి దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అంటే వీడికి లొంగిపోవాలనుకున్నావా నువ్వు అని సేనాపతి అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నేనెందుకు అలా అనుకుంటాను, నేను మీ కూతుర్ని నాన్న, ఎప్పుడూ కూడా నేను తప్పు చెయ్యలేదు అని అంటూ ప్రేమ చెప్తుంది. అక్కడే ఈ విషయం తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ప్రేమ అయితే పాయిజన్ బాటిల్ని చూపిస్తుంది. అది చూసి ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఎంత పని చెయ్యాలనుకున్నావమ్మా, ఈ నాన్న చచ్చిపోయాడనుకున్నావా, వాడు నిన్ను బెదిరిస్తున్నాడని నాతో ఒక్క మాట చెప్పుంటే నా కూతుర్ని నేను కాపాడుకునేవాడిని అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక సేనాపతి అన్న మాటకి అంటూ ఉంటుంది ప్రేమ. నాకు తెలుసు నాన్న, నేనంటే మీకు పంచ ప్రాణాలని, కానీ మీ పరువు తీసి ఇలాగా లేచిపోయి పెళ్లి చేసుకున్నానని మీరు బాధపడ్డారు. కానీ నేనే నాన్న తప్పు చేసింది, ధీరజ్ కాదు. ధీరజ్ నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నిలబెట్టాడు అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు నాన్న అని మాట తీసుకుంటుంది ప్రేమ సేనాపతి నుంచి. పదమ్మ, ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను, బండెక్కు అని సేనాపతి అయితే ప్రేమని బండెక్కించుకుంటాడు. అప్పుడు ఇక ధీరజ్ అయితే ఎదురు పడతాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమ తన తండ్రి బండి బైక్ మీద రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే నాన్న, నేను ధీరజ్ బైక్ మీద వెళ్తాను అని అనగానే సరే అమ్మా అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక సేనాపతి ధీరజ్ని ఏమీ అనడు, మౌనంగా ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ఏంటి ప్రేమ, మీ నాన్న బైక్ మీద వచ్చావేంటి అని అంటూ ఉంటే నేను దారిలో నడిచొస్తూ ఉంటే నాన్న బైక్ ఎక్కమన్నారు ధీరజ్, ఎక్కాను అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ధీరజ్ అయితే అదేంటి, కనిపిస్తే ఏదో ఒకటి మాట్లాడి కల్పించుకొని మరి గొడవ పెట్టుకుని ఈ సేనాపతి ఇప్పుడు నన్ను చూసినా కూడా ఏమీ మాట్లాడలేదేంటి, అలా మౌనంగా బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు, అసలు ఏం జరుగుంటుంది అని ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. మరొక పక్క ఇక వల్లికి భాగ్యం అయితే తను చెయ్యాల్సిందంతా కూడా చెప్తుంది. అసలు నీకు బుద్ధుందా అమ్మా, ఎవరైనా ఇలాంటి దానికి ఒప్పుకుంటారా? ఒకవేళ నా వల్ల అమూల్య జీవితం నాశనం అవుతుందంటే మా అత్తగారు నన్ను చంపేస్తుంది. ఇక నేను ఆ ఇంటికి కోడలుగా కాదు కదా, మీ కూతురుగా కూడా కనిపించను. అసలు మీరు 10 లక్షలు తీసుకొని ఇలా ఎందుకు చేశారు, అసలే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. చూడమ్మడు, వాళ్ళు కలిసిపోవాలడానికే ఈ పెళ్ళి పెట్టుకున్నారు, ఈ పెళ్లితో కుటుంబాలు కలవాలనుకుంటున్నారు, అది మంచికే కదా. అప్పటికి మేము అడిగితే ఆవిడ దీంట్లో ఎటువంటి కుట్ర లేదని చెప్పింది. నాకు కూడా ఆవిడ మాటలు నమ్మాలనిపించింది అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. చూడమ్మడు, నీకు 10 లక్షలు అవసరం, ఈ 10 లక్షలు అల్లుడు గారికి ఇస్తే మునుపటిలా నీతో ఆనందంగా సంతోషంగా మాట్లాడతాడు. నీ కాపురం నిలబడాలంటే నువ్వు చేసి తీరాల్సిందే. నేను మీ నాన్న ఈ జన్మలో కష్టపడిన 10 లక్షలు సంపాదించలేము, కాబట్టి మాకు ఇంతకన్నా దారి దొరకలేదు, నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే అని భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరూ కూడా వల్లిని ఒప్పిస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.